హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లి కారం బొరుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బెస్ట్ టైం పాస్ స్నాక్ అండి. నోటికి రుచిగా కారకారంగా ఈ మసాలా బొరుగులు చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు కూడా పాడవవు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. పొట్టు తీసుకొని అయినా వేసుకోవచ్చు, తీసుకోకుండా అయినా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 3 కప్పుల వరకు బొరుగుల్ని వేసుకోవాలి. బొరుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత బొరుగులు అనేవి ఈ విధంగా నలిపితే పొడి పొడిగా అయిపోవాలి, పిండిలాగా. అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బొరుగుల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు చాలా త్వరగా మాడిపోతాయి, సో పల్లీలు బాగా వేగిన తర్వాతే వేసుకోండి. అలాగే పుట్నాల పప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. ఇవన్నీ మీ ఆప్షనల్ అండి, ఇంతే వేసుకోవాలని ఏం లేదు. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మీరు ఇష్టంగా తినేదాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే ఆయిల్లో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని బాగా పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం బొరుగులు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ వెల్లుల్లి కారం అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి బొరుగులను కూడా వేసేసుకోవాలి. బొరుగులు వేసేసుకున్న తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పులను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం మొత్తం కూడా బొరుగులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. మీకు కారం బాగా ఎక్కువైంది అనిపిస్తే ఫ్రై చేసుకున్నప్పుడే వెల్లుల్లి కారంని కొంచెం తీసేసి పక్కన వేసేసుకొని బొరుగుల్ని కలుపుకోండి. అప్పుడు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా తినలేరు కాబట్టి ఇలా పక్కకు తీసేస్తే కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసేసుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా ఈ బొరుగులు అనేవి పాడవండి. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.